గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం ఫ్రోజెన్ షోల్డర్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ మై పేషెంట్స్ అడిగారు దీని గురించి వీడియో చేయమని. సో, జనరల్‌గా ఫ్రోజెన్ షోల్డర్ అనే దానికి 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఫ్రీజింగ్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ ఫ్రోజెన్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ థాయింగ్ స్టేజ్ అంటారు. ఈ ఫ్రీజింగ్ స్టేజ్‌లో ఏంటంటే మనకు అలా పెయిన్ ఇంటెన్సిఫై అవుతూ వస్తదనమాట. గ్రాడ్యువల్లీ కొంచెం మనకి రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ కూడా రెస్ట్రిక్ట్ అవుతాయి. దాని తర్వాత ఫ్రోజెన్ స్టేజ్ దాంట్లో ఏమవుతుందనంటే పెయిన్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. బట్ స్టిఫ్‌నెస్ అన్నది, రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ రెస్ట్రిక్షన్ అన్నది పెరుగుతూ ఉంటుందండి. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ థాయింగ్ స్టేజ్‌లో ఏంటంటే ఇది ఈ 3 స్టేజెస్ కూడా ఇండివిడ్యువల్‌కి వేరీ అవుతాయండి. ఎంత అంటే ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు అన్నది గ్రాడ్యువల్లీ వేరీ అవుతా ఉంటది. సో, నెక్స్ట్ థాయింగ్ స్టేజ్‌లోకి ఏంటంటే పెయిన్ సబ్సైడ్ అవుతది. షోల్డర్ జాయింట్ క్యాప్సూల్ ఏదైతే థికెనింగ్ అయిందో అది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ కూడా మళ్ళీ నార్మల్ అవుతుందండి. జనరల్‌గా ఇవి ఏ కండిషన్స్‌లో వస్తాయంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకొస్తుంది. షోల్డర్ జాయింట్ ఇంజ్యూరీస్ అయిన వాళ్ళకి వస్తుంది. షోల్డర్ సర్జరీస్ అయ్యే వాళ్ళకొస్తుంది. థైరాయిడ్ డిసార్డర్స్ ఉండే వాళ్ళకొస్తుంది. ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకొస్తుంది. అలాగా ఇది మనకి వచ్చింది అనంటే ఏ కారణం వల్ల వచ్చింది అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ గానీ, ఆర్థోపెడిషియన్ గానీ కలిస్తే మంచిదండి. అట్ ద సేమ్ టైమ్ దీని తాలూకా కావాల్సిన రీహాబిలిటేషన్ ఆర్ రికవరీకి జనరల్‌గా ఫిజియోథెరపిస్ట్ అన్నది ఎగ్జామిన్ చేసి దీనికి ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ చేస్తే, ఏ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ మనకి చేస్తే ఇది ఇంప్రూవ్ అవుతుంది అన్నది హెల్ప్ చేస్తారండి. థాంక్ యూ.